Welcome to RSP World, the world of psychology. క్లెప్టోమేనియా అంటే ఏంటి? క్లెప్టోమేనియా మీలో ఉందా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ అంశం గురించి మరిన్ని వివరాలు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు గారు మనకు అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. క్లెప్టోమేనియా మీలో ఉందా? ఒకసారి పరిశీలిద్దాం. ఏమిటి క్లెప్టోమేనియా అంటే? మనం సాధారణంగా ఏంటంటే హోటల్కి వెళ్తుంటాం. హోటల్కి వెళ్ళి మనం ఏం చేస్తుంటామంటే మనం అక్కడ ఏం కాజేయాలి, దొంగతనం చేయాలి అనేటువంటి ఉద్దేశం మనది కాదు. అక్కడ స్పూన్స్ ఉంటాయి, ఫోర్క్స్ ఉంటాయి. వాటిని మెల్లిగా ఒకటి తీసుకొని జేబులో వేసుకోవాలనిపిస్తుంటుంది. కొంతమంది అలా చేస్తుంటారు, ఎక్కువ మంది అలా చేయరు. 100కి ఒకళ్ళు అలా ఒకటి అట్లాంటి కేసెస్ ఉంటాయి. అట్లాగే కొంతమంది ఇళ్ళకెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కనపడితే ఆ వస్తువుని ఎట్లయినా సరే తీసుకోవాలి, జేబులో వేసుకోవాలి అనిపిస్తుంటుంది. ఆ వస్తువుని తీసుకొని జేబులో వేసుకుంటాం. అది చిన్న వస్తువే, ఖరీదు 10 రూపాయలే కావచ్చు. ఒక పెన్ అవ్వచ్చు, లేదా ఒక పెన్సిల్ అవ్వచ్చు, లేకపోతే హెయిర్ పిన్ అవ్వచ్చు. ఇట్లాంటివి తీసుకోవాలి, స్పూన్ తీసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఏమవుతుందంటే ఒక్కోసారి మనం ఏంటంటే పట్టుపడిపోతుంటాం. వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఒక్కోసారి ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఇట్లా జేబులో వేసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా నిజంగా దొంగతనం చేయకుండా కొన్ని వస్తువుల్ని తీయటం, ఇవి పెద్ద వాళ్ళల్లో కూడా ఉంటుంది. దేశ అధ్యక్షులు, దేశ ప్రధానమంత్రులు ఇట్లాంటి వాళ్ళలో కూడా కొన్ని రికార్డ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు ఇంకొక చోట ఉన్నటువంటి పెన్ తీసుకుని జేబులో పెట్టుకుంటారు కామ్గా. అట్లాగే కొన్ని వస్తువులు తీసుకుంటూ ఉంటుంటారు. ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని వస్తువులని అలా తీసుకుంటుంటారు. వాళ్ళకి తెలియకుండా కామ్గా తీసేసుకుంటుంటారు. దీన్ని క్లెప్టోమేనియా అంటారు. ఈ క్లెప్టోమేనియా ఉన్నటువంటి అలవాటుని మనలో ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కోసారి మరి ప్రమాదానికి దారితీస్తుంటుంది. మన యొక్క పరువు ప్రతిష్టలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మీ పిల్లల్లో ఇలాంటి క్లెప్టోమేనియా ఏదైనా అలవాటు ఉన్నట్లయితే పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా అనేది. ఎందుకంటే ఇది పెద్ద అయిన తర్వాత ఇంకా తీవ్రమైనటువంటి ఆరోపణలకి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి పిల్లల్లో ఉన్నటువంటి దీన్ని కూడా తల్లిదండ్రులు గమనించి దాన్ని మానిపించాలి. లేకపోతే సైకాలజిస్ట్కి తీసుకెళ్తే క్లెప్టోమేనియాని దాన్ని ఎలా మానుకోవాలి అనేటువంటి పద్ధతిలో ఆ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అట్లాగే మీలో కూడా ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాం. నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మైండ్ యొక్క కండిషన్ ఆ విధంగా తయారవుతుంటుంది. ఒక కండిషన్కి ఏర్పడుతుంటుంది. ఒక వస్తువును చూసినప్పుడు దాన్ని ఎలా అయినా సరే తీసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ ఏర్పడుతుంటుంది. అది అంతర్గతంగా సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఫిక్స్ అవటం వల్ల మీ చేతనా స్థితికి తెలియకుండానే అది జరిగిపోతుంటుంది. కాబట్టి తర్వాత తీసిన తర్వాత అదే తీసుకోకుండా ఉంటే బాగుండేదే అన్న ఫీలింగ్ కూడా వస్తుంటుంది. కానీ ఆ పని జరిగిపోయిన తర్వాత ఫీలింగ్ వచ్చి ఉపయోగం లేదు. కాబట్టి ముందుగానే మనం కంట్రోల్ చేసుకునేటటువంటి పద్ధతులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్లెప్టోమేనియా ఉన్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండండి. Please subscribe RSP World. Like, share and comment. Thank you.